ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం యుద్ధోన్మాదం చరిత్ర పాఠాలు ఖాతరు చేయని రావణ కాష్టం అనే అంశం గురించి తెలుసుకుందాం. యుద్ధం ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తుందని నమ్ముతారు యుద్ధోన్మాదులు. అయితే యుద్ధం ఎన్నో కొత్త సమస్యల్ని కూడా సృష్టిస్తుంది. అపార ప్రాణ నష్టానికి కారణమవుతుంది. ఆర్థిక వ్యవస్థ తలక్రిందులవుతుంది. సరికొత్త సామాజిక సమస్యలు పుట్టుకొస్తాయి. ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. అసంఖ్యాకంగా అంగవికలులను తయారు చేస్తుంది. గతంలో జరిగిన అనేక యుద్ధాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. అయినా కొందరి ఉన్మాదం ఏమాత్రం తగ్గడం లేదు. పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడులు చేసి ఆ దేశ పౌరుల్ని అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్న ఘటనతో పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదుల ఊచకోత మొదలయ్యింది. ఈ క్రమంలో గాజా నగరం నేలమట్టమైంది. పాలస్తీనాలోని సుమారు 15 మిలియన్ల మంది భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అనేక ఆసుపత్రులు నేలమట్టమయ్యాయి. ఈ యుద్ధంతో ఏ విధంగానూ సంబంధం లేని వేలాది మంది అమాయక జీవులు బలయ్యారు. పాలస్తీనాలో ఆర్థిక ఆహార సంక్షోభం ఏర్పడింది. ప్రపంచ దేశాల సాయం కూడా గాజా నగరంలోకి ప్రవేశించే వెసులుబాటు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు ఇజ్రాయెల్ తలొగ్గి 4 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. ఇది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కీలక పరిణామం. ఇరు వర్గాల మధ్య తాత్కాలిక సంధికి శ్రీకారం. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్లో 50 మందిని రోజుకు 12 నుంచి 13 మంది చొప్పున విడుదల చేస్తారు. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ తమ దేశంలోని జైళ్లలో బంధింపబడిన 150 మంది పాలస్తీన్యులకు విముక్తి ప్రసాదిస్తుంది. ఈ 4 రోజుల్లో గాజా నగరంలోకి అంతర్జాతీయ ఆర్థిక సహాయ సామాగ్రిని ఇజ్రాయెల్ అనుమతిస్తుంది. ఇప్పటికే హమాస్ నియంత్రణలో ఉన్న గాజా నగరానికి ఇజ్రాయెల్ తీవ్ర నష్టాన్ని కలిగించింది. గాజా నగరంలోని అనేక భవనాలు, ప్రాంతాలపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేశాయి. హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్న ఆసుపత్రులపై కూడా మిసైళ్లను ప్రయోగించారు. గాజాలో 23 లక్షల మంది జనాభా ఉంటే ఇందులో 15 లక్షల మంది యుద్ధ ప్రభావానికి గురయ్యారు. వీరంతా ఇళ్లు కోల్పోయారు, గూడు లేక నిరాశ్రయులయ్యారు. దాడుల్లో ఇప్పటికే 13,300 మంది మరణించారు. హమాస్పై ప్రతిదాడి ప్రారంభించిన అనంతరం ఇజ్రాయెల్ సంధికి అంగీకరించడం ఇదే తొలిసారి. పాలస్తీనాలో శాంతి సుస్థిరతల సాధనకు ఇది ఆశాజనక సంకేతం. చరిత్ర ఎన్నో యుద్ధాల్ని చూసింది. యుద్ధాల ఫలితం మారణహోమం, తీవ్ర జననష్టం. ఏ యుద్ధానంతర పరిస్థితి చూసినా సవాల గుట్టలు, ఏరులై పారుతున్న రుద్రధారలు, చేతులు కాళ్ళు తెగిపడి రక్తపు ముద్దల్లా మిగిలిన జీవచ్చవాలు, ఓడిన వారి విలాపాలు, గెలిచిన వారి వికటాట్టహాసాలు. శ్మశానాన్ని తలపించే ప్రాంతాన్ని ఏలుకోవడానికి ఆరాటాలే కనిపిస్తాయి. ఏ యుద్ధం ముగిసిన తరువాతైనా ఇవే దృశ్యాలు. 20వ శతాబ్దంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధం అంతర్జాతీయ సమాజాన్ని కుదిపేసింది. ఈ యుద్ధంలో ఇరువైపులా కలిసి 3.7 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ పవర్ సమీకరించిన 23 మిలియన్ల సైన్యంలో 15 మిలియన్ల మంది యుద్ధంలో చనిపోయారు. మిత్రరాజ్య దళాలకు చెందిన 42 మిలియన్ల మందిలో 22 మిలియన్ల మంది అసువులు బాసారు. ఇరువైపులా యుద్ధంలో దిగిన సైన్యంలో 65% మంది యుద్ధక్షేత్రంలోనే కన్నుమూశారు. ఆస్ట్రియా, హంగేరీ దేశాలకు చెందిన సైన్యంలో 90% మంది శత్రువుల చేతుల్లో హతమయ్యారు. అలాగే రష్యాకు చెందిన సైన్యంలో 76% మంది, ఫ్రాన్స్కు చెందిన సైన్యంలో 73% మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ చరిత్రకారుడు ఆర్థర్ మార్విక్ అంచనా ప్రకారం ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది శరణార్థులుగా మారారు.
90 లక్షల మంది అంగవికలురు అయ్యారు. ఈ యుద్ధంతో $337 బిలియన్ ఆస్తి నష్టం సంభవించింది. ఇది కాక యుద్ధంలో వినియోగించిన ఆయుధాల ప్రభావంతో జీవ వైవిధ్యం దెబ్బతింది. ఐరోపా మొత్తం ఆర్థిక మాంద్యానికి గురయ్యింది. ఉత్పాదక సామర్థ్యం లోపించింది. ఈ యుద్ధంలో జపాన్పై జరిగిన అణుదాడి ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు ఆ దేశాన్ని పట్టి పీడించింది. జర్మనీలో లక్షలాది మంది వైధవ్యానికి గురయ్యారు. రోమన్లు యూదులపై కక్ష సాధింపు కోసం, అలాగే రాజ్య విస్తరణ కోసం చేపట్టిన పలు యుద్ధాలు కూడా తీవ్ర జననష్టాన్ని కలిగించాయి. యుద్ధంలో తాత్కాలిక విజయం లభించిన కొన్నేళ్లలోనే ఆ సామ్రాజ్యాలు పతనమయ్యాయి. యుద్ధంలో ఓటమి చెందిన దేశం బహిరంగంగా ఏడిస్తే, విజయం సాధించిన దేశం అంతర్గతంగా మదనపడుతుంది. ఇరువైపులా నష్టాలు దాదాపుగా ఒకే స్థాయిలో ఉంటాయి. చరిత్ర యుద్ధ ఫలితాలపై అనేక గుణపాఠాలు నేర్పుతుంది. అయినా పాలకుల్లో యుద్ధోన్మాదం తగ్గడం లేదు. గతేడాది మొదట్లో ఉక్రెయిన్పై రష్యా ప్రారంభించిన దాడి ఇప్పటికీ కొనసాగుతోంది. అంతర్జాతీయ సమాజ హెచ్చరికల్ని, నిబంధనల్ని కూడా రష్యా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఓ సార్వభౌమత్వ దేశంగా ఉక్రెయిన్కున్న సొంత నిర్ణయాధికారాన్ని రష్యా ప్రశ్నిస్తోంది. పరోక్షంగా ఉక్రెయిన్ను తమ అదుపాజ్ఞల్లో నియంత్రించాలని ప్రయత్నిస్తోంది. ఓ చిన్న దేశం తన సర్వశక్తుల్ని ఒడ్డి అతిపెద్ద ఆయుధాగారం గల రష్యాపై సుమారు 2 ఏళ్లుగా ఏకధాటిగా పోరు సాగిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ బహుముఖ నష్టాల్ని చవిచూసింది. అయినా ఆ దేశం వీరోచితంగా పోరాటంలో ముందడుగు వేస్తోంది. రష్యా పైకి పైచేయి సాధిస్తున్నట్లుగా కనిపించినా ఇప్పటికీ ఆ దేశంలో ఆర్థిక మాంద్యం పెరిగింది. రష్యా నుంచి గ్యాస్, చమురు కొనుగోళ్లపై విధించిన ఆంక్షల నేపథ్యంలో అతి తక్కువ ధరలకే రష్యా వాటిని అమ్ముకోవలసి వస్తోంది. పైగా ఉక్రెయిన్పై ప్రయోగిస్తున్న ఆయుధాల కోసం $1 మిలియన్ ఖర్చు పెట్టవలసి వస్తోంది. పుతిన్ యుద్ధోన్మాదం రష్యన్లకు కూడా ఆగ్రహం కలిగిస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో అంతర్గత అసహనం మొదలైంది. ఇది త్వరలోనే తీవ్ర రూపం దాల్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే కమ్యూనిస్టు కోట కావడంతో రష్యా అంతర్గత విషయాలు ప్రపంచానికి వెల్లడి కావడం లేదు. కానీ ఉక్రెయిన్ కంటే కూడా ఈ యుద్ధంలో రష్యానే అత్యధికంగా నష్టపోతోంది. హమాస్ ఉగ్రవాద చర్యల కారణంగా పాలస్తీనాలోని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ దేశానికి ఇప్పటికే 100 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఏ కాలం ఏ దేశంలోనైనా యుద్ధోన్మాదం నష్టాన్నే కలిగిస్తుంది తప్ప సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపదన్న విషయం మరోసారి రుజువవుతోంది. ఆధునిక కాలంలో ఆయుధాలతో యుద్ధం చేసి శత్రువుల్ని అదుపులోకి తెచ్చుకోవడం సాధ్యం కాదు. కేవలం ఆర్థిక మూలాల్ని నియంత్రించడంతోనే ఏ దేశం లేదా వ్యవస్థ అయినా ప్రస్తుత కాలంలో నియంత్రించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది తెలిసి కూడా రష్యా, ఇజ్రాయెల్లు తమకున్న ఆయుధ సంపత్తిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల హననానికి, దేశాల వినాశనానికి వినియోగించడం విమర్శనాత్మకంగా కనపడుతోంది. ఈరోజు మనం యుద్ధోన్మాదం, చరిత్ర పాఠాలు ఖాతరు చేయని రావణ కాష్టం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.